హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పావు భాజీ రెసిపీని ఉల్లి, వెల్లుల్లి లేకుండా అలాగే ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా సింపుల్‌గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కుక్కర్‌లో ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు ఆలు, హాఫ్ కప్ క్యాప్సికమ్, ముప్పావు కప్పు బీట్రూట్, పావు కప్పు పచ్చి బఠానీ, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేలోపు ఇప్పుడు పావ్ భాజీ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. 8 నుండి 9 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5, 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఎండబెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి కుక్ అయిన వెజిటేబుల్స్ అన్నిటిని మ్యాషర్‌తో అంతా మ్యాష్ చేసుకొని ఇంకో ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 3 వేసుకొని బాగా కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పావ్ భాజీ మసాలా వేసి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని పావ్ భాజీ కర్రీలో వేసి మిక్స్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక టీ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసి ఇందులోనే హాఫ్‌గా కట్ చేసుకున్న పావు స్లైసెస్‌ని వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసి పావ్ భాజీ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావ్ భాజీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.